మా టెర్రస్ గార్డెన్‌లో ఉన్న నిమ్మకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నానండి. హార్వెస్ట్ చేసుకొని, ఆ నిమ్మకాయలన్నిటిని కూడా ఇలా కట్ చేసేసేసుకొని, రసాన్ని తీసుకొని ఎలా నిల్వ ఉంచుకోవాలో అనేది వీడియో చేసి చూపిస్తున్నానండి. ఈ నిమ్మకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి మనం ఇలా నిమ్మకాయ చక్కెర పెట్టేసేసి నిమ్మకాయలన్నీ పిండేసుకోవటమేనండి. చూసారండి ఎంత బాగా నిమ్మకాయ రసం వస్తుందో. ఇవి మనం ఆర్గానిక్‌గా పండించుకున్న నిమ్మకాయలండి. ఇదిగో నాకు ఇంత జ్యూస్ వచ్చిందండి. ఈ జ్యూస్‌ని ఇలా వడకొట్టుకుని ఈ జ్యూస్‌ని నేను సీసాలో పోసుకుంటానండి. నిమ్మకాయలుగా ఉంచుకుంటే వేసవికాలం కదండీ ఎండిపోతాయని నేను ఇలా జ్యూస్ చేసేసుకుని నిల్వ ఉంచుకుంటానన్నమాట. ఈ సీసాలో ఇలా నేను ఒక గెరాట పెట్టేసేసుకుని ఈ నిమ్మకాయ రసాన్ని పోసేసుకున్నానండి. నాకు ఈ నిమ్మకాయలకి ఇంత రసం వచ్చిందండి. ఈ సీసాకిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటానండి. ఎందుకంటే నిమ్మకాయ రసం పాడవకోకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసేసండి ఈ సీసాని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి 1 మంత్ వరకు వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని మనం యూజ్ చేసుకోవచ్చండి.